దీపావళి వస్తే క్రాకర్స్ కాల్చొద్దు, పొల్యూషన్ పెరిగిపోతున్నాయి అని చాలా న్యూస్ వస్తుంది. కానీ అసలు ఏన్షియంట్ భారత్ లో లైట్ గురించి, స్మోక్ గురించి, సౌండ్ గురించి ఏం చెప్పారు? లెట్స్ డీకోడ్ సైంటిఫికల్లీ డీటెయిల్డ్ గా డాట్స్ కనెక్ట్ చేద్దాం. త్రేతాయుగంలో సీతా సమేత శ్రీరాముడు అయోధ్యకు వచ్చినప్పుడు దీపాలన్నీ వెలిగించారంట, వెల్కమింగ్ కి, సక్సెస్ కి. ద్వాపర యుగంలో ఇన్కార్నేషన్ ఆఫ్ భూదేవి అయిన సత్యభామ సమేత కృష్ణుడు నరకాసుడిని చంపి ఈవిల్ని దూరం చేశాడు. నరకాసుడు చనిపోతూ నా చావు రోజు లైట్స్ తో సెలబ్రేట్ చేయండి అని అడిగాడు. అప్పటి నుండి దీపావళి విక్టరీ ఆఫ్ లైట్ ఓవర్ డార్క్నెస్ గా చెప్పబడింది. ఏన్షియంట్ క్రాకర్స్ అంటే ఏంటి? కాంబినేషన్ ఆఫ్ చార్కోల్ ప్లస్ సల్ఫర్ ప్లస్ సాల్పెట్. SO2 సల్ఫర్ డైఆక్సైడ్ స్మాల్ క్వాంటిటీస్ లో ఓపెన్ ఎయిర్ లో మైక్రోబైసైడల్ ఏజెంట్ మెన్షన్ చేశారు. ఇప్పుడు ఈ క్రాకర్స్ దగ్గరికి వెళ్దాం. ఇవి ఎవరు చేస్తున్నారు, ఎక్కడ చేస్తున్నారు, ఎలా చేస్తున్నారు, ఎక్కడి నుంచి ఎగ్జాక్ట్ గా వస్తున్నాయి అనేది మనం క్లియర్ గా తెలుసుకోవాలి. ఋగ్వేద 1.97.1 అగ్ని మంత్ర. అగ్ని ఈజ్ ఎ ప్యూరిఫైయర్ బోత్ స్పిరిచువల్ గా అండ్ ఫిజికల్లీ. లైట్ అంటే ఫోటాన్ ఎనర్జీ, హీట్ అంటే బ్యాక్టీరియా డిస్ట్రాయర్, సౌండ్ ఫ్రీక్వెన్సీ క్లెన్స్. సల్ఫర్ స్మోక్ ని టెంపరీ డిస్ఇన్ఫెక్టెడ్ గా కూడా చూడొచ్చు. పోస్ట్ మాన్సూన్ లో ఇన్సెక్ట్స్ తగ్గడం యాక్సిడెంటల్ కాదు, దాని వెనకాల ఒక సైంటిఫిక్ ప్యూరిఫికేషన్ ఉంది. ఇంటర్నేషనల్ గా చూస్తే చైనాలో లాంథన్ ఫెస్టివల్, జపాన్ లో ఓ హనాబి తైకాయ్, యుఎస్ లో, యూరోప్ లో న్యూ ఇయర్స్. సిమిలర్ లాజిక్, లైట్ అండ్ సౌండ్ డ్రైవ్స్ డార్క్నెస్ అవే అన్నట్టు. అండ్ వాళ్ళు కూడా ఇలాగే సెలబ్రేట్ చేసుకుంటారు. సో కంట్రోల్లో అర్థంతో వాడాలి ఏం చేసినా. భక్తిలో చూస్తే మనకి ఇదే శక్తిగా కనబడుతుంది, సైన్స్ లో చూస్తే ఇదే ఫ్రీక్వెన్సీ మనకి థెరపీగా కనిపిస్తుంది. ఇదంతా రెజొనెన్స్ ప్రిన్సిపల్. దీపావళి అంటే లైట్ ప్లస్ స్మోక్ ప్లస్ సౌండ్. ఇదే ట్రిపుల్ సెన్స్ ఆఫ్ మైండ్ ప్లస్ బాడీ ప్లస్ ఎన్వైరన్మెంట్. లిమిట్స్ లో చేసుకుంటే దేనికి లిమిట్స్ పెట్టాల్సిన అవసరం లేదు. హ్యాపీ దీపావళి. జై శ్రీరామ్, జై శ్రీకృష్ణ.